మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నన్ను భయపెట్టడానికి నువ్వు ఈ మాటలు చెప్తున్నావు. ఆ డాక్టర్ నీతో అలా మాట్లాడని నాకు తెలుసు. ఆ డాక్టర్కి నేను న్యాయం చేశాను. నేను తప్పు చేశానని ఒప్పుకున్నాను. చూడు నీలిమా, నువ్వు ఎవరినైనా మార్చగలను అనుకుంటున్నావు, కానీ నేను కూడా ఎవరినైనా మార్చేయగలను. నీ చేతిలో దెబ్బతిన్న డాక్టర్ నీ మాట వింటాడా? నిన్ను దెబ్బ తీయాలనుకుంటున్న నా మాట వింటాడా? నువ్వే ఆలోచించు. అందుకే అన్ని విషయాలు నాకు చెప్పడానికి డాక్టర్ వస్తున్నాడు. నీకు నమ్మకం లేకపోతే నేను చెప్పిన ప్లేస్కి నువ్వురా, వచ్చి చెక్ చేసుకో. అక్కడ నాకు డాక్టర్ ఏం చెప్తాడో నువ్వు విను. మొత్తం రికార్డు చేస్తాను. అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, రాసుకో. ఓకేనా? అజయ్, 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 వెంటనే డాక్టర్కి ఫోన్ చేయాలి. నెంబర్ దొరికింది. ఇది పాత నెంబర్ అనుకుంటా. ఈ నెంబర్ పనిచేయడం లేదు. ఆ రోజు నేను కలిసి వాళ్ళకి డబ్బులు ఇచ్చినప్పుడు డాక్టర్ నెంబర్ తీసుకోవటం మర్చిపోయాను. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో కూడా తెలీదు. కానీ అజయ్ డాక్టర్తో మాట్లాడానని ఇంత కన్ఫర్మ్గా చెప్తున్నాడు. పొరపాటున డాక్టర్ నోరు విప్పాడంటే నా పరిస్థితి ఏంటి? అసలే నన్ను చంపాలన్నంత పగ పెంచుకున్నాడు అజయ్. ఈ అజయ్ మాటలు నమ్మిన వాడితో చెప్తే నా రాత్రి మారిపోతుంది. నేనేం చేయాలి? ఏం చేయాలి? ఎవర్రా డాక్టరు? చీకట్లో బాణం వేశాన్రా, అది కరెక్ట్గా తగిలింది. ఆ నీలిమలో టెన్షన్ పెరిగింది. ఇది చాలు నీలిమ తలరాత మార్చేయడానికి. ఏంటజయ్? నమస్తే సార్. నేను పూర్తిగా మారిపోయానని మీ అత్తయ్య గారు కూడా చెప్పుకుంటారు కదా. మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను సార్. ఇప్పుడు నాకు ఎలాంటి పగలు ప్రతీకారాలు లేవు సార్. నువ్వు అలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశావు? ఏదైనా సాయం కావాలా? లేదు సార్, మీ అందరూ నా గురించి ఇంత మంచిగా ఆలోచించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఒకరోజు మీరు నన్ను సాక్ష్యం అడిగారు కదా, ఆ సాక్ష్యం ఇప్పుడు దొరికింది. అందుకే మీకు ఫోన్ చేశాను. ఏంటది? మారిపోయానని చెప్తూ మళ్ళీ పాత మాటలే మాట్లాడుతున్నావు. నీలిమ చెడ్డదాన్ని నమ్మించాలని మళ్ళీ ప్రయత్నిస్తున్నావంటే నువ్వేం మారలేదన్నమాట. తప్పుగా అనుకోకండి సార్. అన్నం పెట్టిన చెయ్యిని, నీడనిచ్చిన చెట్టుని, జన్మనిచ్చిన అమ్మని, మంచిగా చూసుకున్న వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదని నాకు బాణమ్మ చెప్పింది. ఆ తల్లి మాటంటే మీకు కూడా ఎంత ఇష్టమో నాకు తెలుసు. అందుకే మీరు ఎంతగానో అభిమానించే మీ చెల్లి మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, ఇది నిజం. నీలిమ ఈరోజు ఒక డాక్టర్తో మాట్లాడడానికి కండిపేట ప్రాంతానికి వెళ్తుంది. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఆ సమయానికి మీరు అక్కడికి వెళ్ళి దూరం నుంచి చూడండి సార్. మీకు కావాల్సిన సాక్ష్యం దొరుకుతుంది. ఇదంతా నీకెలా తెలుసు? నువ్వు ఏర్పాటు చేసిందా? చెప్పాను కదా సార్, మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటానని. నీలిమ ఈరోజు అక్కడికి వెళ్తుంది అని నాకున్న విశ్వసనీయ సమాచారం. మీరు అడిగిన సాక్ష్యం అది అయ్యుండొచ్చేమో అని నాకు అనిపిస్తుంది. నేను అబద్ధమని చెప్పను, నిజమని చెప్పను. అసలు నీలిమ ఏంటో మీకు తెలియాలి అంటే మీరు ఈరోజు ఆ ప్లేస్కి వెళ్ళండి సార్. అక్కడికి నీలిమ వచ్చింది అంటే
ఎందుకు వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఎవరికీ చెప్పకుండా అలా తను ఎందుకు చేస్తుందో మీరే ఆలోచించండి. అప్పుడు కూడా నా మాట మీరు తప్పు అనుకుంటే నేను ఎక్కడుంటానో మీకు తెలుసు కాబట్టి మీరే వచ్చి నన్ను షూట్ చేయండి సార్. కానీ ఈ మాట మాత్రం నమ్మండి. ఉంటాను సార్. అజయ్ చెప్పింది నిజమేనా? నీలిమ నిజంగానే డాక్టర్తో మాట్లాడబోతుందా? ఎందుకు, ఏంటి, ఏం మాట్లాడబోతుందో తెలుసుకోవాలి. ఖచ్చితంగా నీలిమని ఫాలో అవ్వాలి. ఎస్. అసలు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలీదు. నా అంతు చూడాలని అజయ్ బాగా ఫిక్స్ అయ్యాడు. దానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ డాక్టర్కి డబ్బిచ్చినా తన కష్టం తీరే వరకు నా మీద జాలి చూపించొచ్చు. కానీ నేను చేసిన ద్రోహాన్ని తలుచుకుంటే ఖచ్చితంగా అజయ్కి డాక్టర్ సహాయం చేయొచ్చు. ఏది ఏమైనా సరే నేను వెళ్ళి వెంటనే తెలుసుకోవాలి. వీలైతే డాక్టర్ని కూడా నా మాటలతో మార్చుకోవాలి. అంతకు మించి నాకు వేరే దారి కనపడట్లేదు. ఎవరికంటే పడకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. జాగ్రత్తగా వెళ్ళాలి. అజయ్ చెప్పింది నిజమే అన్నమాట. నీలిమ ఈ సమయంలో ఇంత టెన్షన్గా వెళ్తుంది అంటే ఖచ్చితంగా అజయ్ మాటల్ని నమ్మొచ్చు. ముందు ఏం జరుగుతుందో తెలుసుకుని తర్వాత ఏం చేయాలో ఆలోచిస్తాను.